రూపీస్ బడ్జెట్లో వైజాగ్ ట్రిప్ వేద్దాం అనుకునే వాళ్ళు ఈ వీడియో లాస్ట్ దాకా చూసండి. హే గైస్, ఫస్ట్ మాది కాకినాడ కాబట్టి ఎవ్రీడే మార్నింగ్ 5 o'clockకి కాకినాడ టు వైజాగ్ ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంటుంది. టికెట్ వచ్చేసి 75 రూపీస్. అక్కడ దిగిన తర్వాత ట్రావెలింగ్ కోసం ట్రావెల్ యాజ్ యూ లైక్ ఆర్టీసీ పాస్ తీసుకుంటే కనుక మనం సిటీ అంతా కూడా ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేయొచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఫస్ట్ దిగంగానే జూకి వెళ్ళిపోతే కనుక ఎవ్రీడే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5:30 అయితే ఉంటుంది. ఒక పూట అంతా అక్కడే గడిచిపోతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి 4 ఆ టైంకి కైలాసగిరి వెళ్ళిపోతే కనుక అక్కడ మనకి ఫస్ట్ రోపే ఉంటుందన్నమాట పైకి ఎక్కడానికి. అప్ అండ్ డౌన్ టికెట్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. లేదంటే మాల మెట్లు ఎక్కచ్చు. టికెట్ వచ్చేసి 10 రూపీస్. పైకి ఎక్కిన తర్వాత అక్కడ మంచిగా శివుని స్టాట్యూ ఉంటుంది. దాంతోపాటు అడ్వెంచరస్ స్పాట్ అనమాట అది. అక్కడ జిప్ లైన్ ఆర్ స్కై సైక్లింగ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. అలాగే గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది మంచి బీచ్ వ్యూతో. అది ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. కైలాసగిరి హిల్ మీద నుంచి నైట్ వైజాగ్ సిటీ లైట్ వ్యూ అయితే అద్దరిపోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. అది అయిన తర్వాత నైట్కి స్టే వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర క్యాప్సూల్ రూమ్ అయితే ఉంటుంది. 3 అవర్స్కి 200 రూపీస్. లేదంటే కనుక 24 అవర్స్కి 400 రూపీస్. లేదు బయట ఎక్కడన్నా ఏసీ డార్మిటరీ తీసుకుంటే 200 రూపీస్. నెక్స్ట్ డే మార్నింగే లేచి సింహాచలం మహాలక్ష్మి టెంపుల్ విజిట్ చేసుకుని అది అయిన తర్వాత 1080 పార్క్ కానీ లేదు భీమ్లీ బీచ్ ఆర్ రుషికొండ బీచ్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ 2 ఆ టైంకి కనుక ఆర్కే బీచ్ రోడ్కి వచ్చేస్తే కనుక 4 మ్యూజియంస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సబ్మెరైన్ మ్యూజియం, సెకండ్ సీ హ్యారియర్ మ్యూజియం, థర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, 4 హెలికాప్టర్ మ్యూజియం. ఆ 4టికి కలిపి ఎంట్రీ టికెట్ పాస్ వచ్చేసి 200 రూపీస్. టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 2 to 8:30 అయితే ఉంటాయి. మంచిగా ఈవినింగ్ ఆర్కే బీచ్ వ్యూ ఎంజాయ్ చేసి ఆ రోజు నైట్కి కానీ ఈవినింగ్ కానీ రిటర్న్ అయిపోవడమే. ఫుడ్కి మీరు ఖర్చు పెట్టే దాన్ని బట్టి ఉంటుంది. అదొక్కటి ఆప్షనల్ అనమాట. వైజాగ్ ట్రావెల్ వీడియోస్ అయితే సపరేట్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము, చూసండి. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.